గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో నాట్ కాయిన్ యొక్క విత్డ్రాల్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. దాంతోపాటు నాట్ కాయిన్లో మనం మైనింగ్ చేసినటువంటి నాట్ కాయిన్ని కన్వర్ట్ చేయగా మనకు నాట్ కాయిన్స్ ఎన్ని వస్తున్నాయి, దాంతోపాటు ఆ విత్డ్రాల్ ప్రాసెస్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఏ రోజు లిస్టింగ్, దాని వాల్యూ ఎంత ఉండబోతుంది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, దాంతోపాటు మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వచ్చేద్దాం. నేను ఇప్పుడు టెలిగ్రామ్లో నాట్ కాయిన్ బాట్ అనే దాన్ని ఓపెన్ చేసి ఉంచానండి. ఈ కింద డౌన్ సైడ్లో ప్లే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ స్క్రీన్ మీద ఒక డైలాగ్ వచ్చింది చూడండి, నాట్ కాయిన్ రిజల్ట్స్ ఈజ్ ఫైనల్లీ రెడీ, ఫాలో ది వైట్ ర్యాబిట్ అని వచ్చింది. సో ఇక్కడ చూడండి, వైట్ ర్యాబిట్ అంటే ఇక్కడ ఉందండి కుందేలు, దాని మీద టచ్ చేస్తూ ఫాలో అవ్వమని చెప్తున్నారనమాట. సో ఇక్కడ నేను రీస్టార్ట్ అండ్ సీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి చెక్ ది రిజల్ట్స్ అని వచ్చింది. దాని పక్కన కూడా మళ్ళీ వైట్ ర్యాబిట్ అంటే తెల్ల కుందేలు అనేది ఉందన్నమాట. ఈ పైన ఏం చెప్తుంది అంటే, నాట్ కాయిన్ మైనింగ్ ఈజ్ ఓవర్, ది నెక్స్ట్ ఫేజ్ ఈజ్ ఆల్మోస్ట్ హియర్ అని వచ్చింది. అంటే సో మన మైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, తర్వాత రాబోతున్నటువంటి ఫేజ్ అనేది ఇక్కడ ఉంది అని అంటే, నెక్స్ట్ ఫేజ్ అనేది ఏంటి అంటే నథింగ్ బట్ విత్డ్రాల్ గురించి అనమాట. సో కింద ఉన్నటువంటి చెక్ ది రిజల్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఈ చెక్ ది రిజల్ట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ చూపిస్తుందండి, జాయిన్ టెలిగ్రామ్ ఛానల్, జాయిన్ ట్విట్టర్ అనేసి. సో ఫస్ట్ ఈ రెండిట్లో జాయిన్ అయిపోదామండి. సో జాయిన్ ఛానల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాట్ కాయిన్ కమ్యూనిటీ అని ఉంది, కింద జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత మళ్ళీ బ్యాక్ చేస్తున్నానండి. బ్యాక్ చేసిన తర్వాత జాయిన్ ట్విట్టర్ ఉంది కదా ఇక్కడ అప్ సైడ్లో, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ట్విట్టర్లో కూడా ఫాలో క్లిక్ చేశానండి, ఆల్ పోస్ట్స్ ఎనేబుల్ చేశాను. తిరిగి మళ్ళీ అప్లికేషన్లోకి వెళ్తున్నా. సో మనకు ఈ పైన ఉన్నటువంటి రెండు స్టెప్స్ అనేవి అయిపోయాయండి. సో అలా మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, కింద నాట్ కాయిన్ రిజల్ట్స్ అని ఫస్ట్ ఆప్షన్ చూపిస్తుందండి. సో ఈ నాట్ కాయిన్ రిజల్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద కింద ఇక్కడ నెక్స్ట్ అనేది చూపిస్తుందండి. సో మేబీ ఇది నాకు తెలిసి సో టోటల్ ఎంతమంది నాట్ కాయినర్స్ అనేవాళ్ళు మైనింగ్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది. 6,48,015 మంది ఇప్పటి వరకు నాట్ కాయిన్ని మైనింగ్ అనేది చేశారండి. ఈ కింద ఉన్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత ఇప్పటి వరకు ట్యాప్స్ అందరూ కలిసి ట్యాప్స్ ఎన్ని సార్లు చేశారంటే స్క్రీన్ మీద ఎంత టచ్ చేశారు అనేసి, తర్వాత బర్న్డ్ ఆల్రెడీ ఎన్ని కాయిన్స్ అనేవి బర్న్ అయిపోయాయి అనేది, తర్వాత ఎన్ని స్క్వాడ్స్ 53,782 స్క్వాడ్స్లో అందరూ జాయిన్ అయ్యారనమాట. దాని తర్వాత ఎంతమంది డైమండ్కి క్వాలిఫై అయ్యారు, 2 మిలియన్స్ అంటే 20 లక్షల మంది దరిదాపు డైమండ్ లీగ్ అనే దానికి రీచ్ అయ్యారనమాట. సో దాని తర్వాత పీపుల్ ప్లేడ్ నాట్ కాయిన్ అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇది ఎంత ఉంది అంటే, సో 3,51,97,397 మంది నాట్ కాయిన్లో పార్టిసిపేట్ చేశారండి. సో ఇది పర్సంటేజ్ చూసుకుంటే టోటల్ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి పాపులేషన్తో లో తీసుకుంటే 0.44% మెంబర్స్ మాత్రమే నాట్ కాయిన్ మైనింగ్ అనే దాన్ని చేశారనమాట. సో మళ్ళీ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పటి వరకు నాట్ కాయిన్ మైనింగ్ చేసిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ 94% మంది అట్లీస్ట్ ఒక పర్సన్ అయినా, సింగిల్ పర్సన్ అయినా రిఫర్ చేశారండి.
కేవలం 6% మాత్రమే ఎవరిని రిఫర్ చేయలేదు. అంటే వాళ్ళు 0 మెంబర్స్ని రిఫర్ చేశారు. 94% పీపుల్ ఇప్పటి వరకు కూడా దరిదాపు అట్లీస్ట్ 1% అయినా కానీ నాట్ కాయిన్ మైనింగ్లోకి రిఫర్ చేశారనమాట. తర్వాత కింద నెక్స్ట్ క్లిక్ చేశాను. సో నేను ఇప్పటి వరకు ఈ నాట్ కాయిన్ మైనింగ్ కోసము స్క్రీన్ మీద ఎన్నిసార్లు టచ్ చేశాను అనేసి ఇక్కడ చెప్తుంది. నేను టచ్ చేసిన టైమ్స్ 9,29,855 సార్లు నేను స్క్రీన్ మీద టచ్ చేశాను అనమాట కాయిన్ని మైనింగ్ చేయడానికి. సో దాని తర్వాత నేను చేసినటువంటి వాటిలలో కాయిన్స్ని ఎన్ని బర్న్ చేశాను. సో ఇది అర్థమైందా మీకు? ఈ కాయిన్ బర్న్డ్ అని అంటే బూస్ట్ కోసం నేను యూజ్ చేసినటువంటి కాయిన్స్, తర్వాత టాపప్స్ కోసము, తర్వాత ఆటోబాట్ బై చేయడానికి, తర్వాత రీఛార్జ్ లెవెల్, రీఛార్జ్ స్పీడు, ఈ విధంగా రకరకాల అయినటువంటి బూస్టింగ్ ఆ కెపాసిటీని పెంచుకోవడానికి నేను 3,42,300 సార్లు స్క్రీన్ మీద నేను ఎర్న్ చేసినటువంటి కాయిన్స్ను బర్న్ చేశానన్నమాట. దాని తర్వాత ఆటోబాట్ గురించి జస్ట్ డైలాగ్ వచ్చిందండి. దాని తర్వాత నేను 4 ఇన్వైట్ చేశానండి. సో నాట్ కాయిన్ మైనింగ్లోకి 4 రిఫర్ చేశాను నేను. సో ఆ 4 రిఫర్ చేయడం ద్వారా నాకు 1,97,500 నాట్ కాయిన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ టోటల్గా చూడండి, నేను ఎర్న్ చేసినటువంటి ఇవి నాట్ కాయిన్స్ అండి. సో అంటే మనం ట్యాప్ చేసాం కదా, ట్యాప్ చేయడం ద్వారా నేను ఎర్న్ చేసింది ఇంత అనమాట. 43,63,000 నాట్ కాయిన్స్ అనేవి నేను మైన్ చేశానమాట. సో వీళ్ళు ఏం చేశారు, ఇది నాట్ కాయిన్. ఆ నాట్ కాయిన్ని నాట్ కాయిన్గా మార్చారు. నాట్ కాయిన్గా ఏ విధంగా మార్చారు అని అంటే, నేను ఎర్న్ చేసినటువంటి టోటల్ టోకెన్స్ డివైడ్ బై 1000 వేశారనమాట. అంటే 1000 నాట్ కాయిన్స్ ఈక్వల్ టు 1 నాట్ కాయిన్ అనమాట. సో ఇక్కడ ఉంది చూడండి. సో దానివల్ల నాకు ఇక్కడ వచ్చింది ఎంతంటే 4,363 నాట్ కాయిన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో నేను చేసినటువంటి మైనింగ్లో దరిదాపు ఇక్కడ 72,73,249 నాట్ కాయిన్స్ అనేవి నేను మైన్ చేశాను అనమాట. కానీ దాంట్లో నేను ఎటువంటి క్యాంపైన్స్లో నేను పాల్గొనలేదు కాబట్టి నేను ఎర్న్ చేసినటువంటి వాటిలలో -40% అనేవి మైనస్ అయిపోయాయి అన్నమాట. సో దానివల్ల నాకు ఫైనల్గా గేమ్ బ్యాలెన్స్ ఎంత వచ్చిందంటే 43,63,000 వచ్చింది. సో అంటే ఇక్కడ టోటల్గా 72,73,248 కాయిన్స్ నేను మైన్ చేస్తే దాంట్లో ఎటువంటి క్యాంపైన్స్లో నేను పాల్గొనకపోవడం వల్ల 40% అనేది ఆల్మోస్ట్ మైనస్ అయిపోయిందండి. సో దాని తర్వాత దాన్ని 1000 తోటి డివైడ్ చేయడం వల్ల ఇక్కడ 4,363 నాట్ కాయిన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఈ 4,363 ఏవైతే ఉన్నాయో ఇవి నాకు ఈ నెల 20వ తేదీ ఇవ్వబోతున్నటువంటి నాట్ కాయిన్ విత్డ్రాల్లో నాకు వస్తాయన్నమాట. సో దాని తర్వాత కింద ఉన్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మెయిన్ పేజ్ మీదకి వచ్చేసింది. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే 20వ తేదీ ఈ నాట్ కాయిన్ విత్డ్రాల్ అనేది వీళ్ళు ఎనేబుల్ చేస్తారో అప్పుడు ఇక్కడ క్లెయిమ్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది కదా, ఆ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి నెక్స్ట్ క్లెయిమింగ్ ప్రాసెస్కి అంటే విత్డ్రాల్ ప్రాసెస్కి వెళ్ళాలన్నమాట. సో దాని గురించి ఇంకా అప్డేట్ అనేది రాలేదండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే మనం ఎక్కడికి ఈ కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేసి నెక్స్ట్ గైడ్ అనేది వస్తుందన్నమాట వాళ్ళు ఇచ్చినప్పుడు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మేబీ ఇది టాన్ వ్యాలెట్ అంటే టెలిగ్రామ్ వ్యాలెట్ అనేది ఒకటి ఇదివరకు ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేసి చెప్పానమాట. ఆ టాన్ వ్యాలెట్లోకి అయినా మనం ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ మనకు రావు. టాన్ వ్యాలెట్లోకి మనకు విత్డ్రా చేసుకునేటటువంటి ఆప్షన్ అయినా రావచ్చండి. లేదు అంటే ఎనీ అదర్ ఎక్స్చేంజ్ మేబీ OKX ఎక్స్చేంజ్లో ఇది లిస్ట్ అవ్వబోతుంది అనేసి ఒక న్యూస్ అయితే ఉంది. లేకపోతే బైబిట్ ఎక్స్చేంజ్లో
కూడా ఈ నాట్ కాయిన్ అనేది లిస్ట్ అవ్వబోతుంది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఈ రెండిట్లలో ఏదో ఒక దానికి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకటి టెలిగ్రామ్ వాలెట్ ఒక ఆప్షన్ ఉందండి, లేకపోతే బైబిట్ ఎక్స్చేంజ్, లేకపోతే ఓకేఎక్స్. ఈ మూడిట్లలో దేనికి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఏది ఫీజిబుల్గా ఉంటుంది అనేసి వాళ్ళు నెక్స్ట్ అప్డేట్స్ అనేవి ఇచ్చినప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ తర్వాత కనిపిస్తున్నటువంటి నాట్ టోకెన్స్ లిస్టింగ్ అని ఉంది కదా, ఈ నాట్ టోకెన్స్ లిస్టింగ్ మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ స్క్రీన్ అలా స్క్రోల్ చేసి చూస్తే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఈ లిస్టింగ్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఏ రోజైతే లాంచింగ్ అనేది చేస్తారో ఆ రోజు ఈ టెలిగ్రామ్లోనే మీకు తెలియజేస్తారు అనేసి చెప్తున్నారనమాట. సో దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 3 ఆప్షన్ ఫ్యూచర్ నెక్స్ట్ ఫేజ్ అని ఉందండి. నెక్స్ట్ ఫేజ్ అనేది ఏంటి అంటే మనం ఆల్రెడీ మైనింగ్ అయిపోయింది కదా, మైనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేసి. సో దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాట్ కాయిన్ గో డౌన్ ది ర్యాబిట్ హోల్ అని ఉంది. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా, దాని తర్వాత నెక్స్ట్ కూడా క్లిక్ చేస్తున్నా. సో తర్వాత ఈ నాట్ కాయిన్ మీద వచ్చేటటువంటి ప్రాజెక్ట్స్ గురించి ఇక్కడ ఇచ్చారనమాట. సో వీళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ మోడల్ ఏమిలా ఉంది అంటే, సో ఈ నాట్ కాయిన్స్ అనే ఏ అయితే మనం మైనింగ్ అనేది చేస్తున్నామో అవి ఎప్పుడు కూడా వాళ్ళ ట్రెజరీకి అనేవి వెళ్ళవు అనేసి చెప్పారనమాట. నాట్ ట్రెజరీ అనేసి ఎయిదర్ ఇవి బర్న్ అవ్వాలన్నమాట. సో ఈ బర్నింగ్ అనేది మనం బూస్టింగ్ కోసం చేసేటటువంటి యాక్టివిటీస్లో ఇవి బర్న్ అయిపోతాయి అన్నమాట. సో మేజర్ పార్ట్ అనేది ఎవరైతే మైనింగ్ చేస్తారో వాళ్ళకే ఇవ్వబడతాయి అనేసి క్లియర్గా వీళ్ళు చెప్తున్నారనమాట. సో వీళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ టెలిగ్రామ్లోనే మనం ట్రేడింగ్ చేయొచ్చు. సో టెలిగ్రామ్లోనే ట్రేడింగ్ చేయొచ్చు అంటే మనం ఏదైతే టాన్ కాయిన్ గురించి, టాన్ వ్యాలెట్ గురించి ఇదివరకు వీడియో చేసాము, డిస్కస్ చేసాము. ఈ టాన్ వ్యాలెట్లో కూడా మనం వీటిని డైరెక్ట్గా ట్రేడ్ చేయొచ్చు అండి. ఇక్కడ చూడండి వీళ్ళు ఎగ్జాంపుల్గా ఇచ్చారు. సో ఈ టాన్ కాయిన్స్ని తర్వాత నాట్ కాయిన్స్గా మారుస్తున్నట్టు, తర్వాత నాట్ కాయిన్స్ని టాన్ కాయిన్స్గా మారుస్తున్నట్టు, ఈ విధంగా ఇక్కడే మనం ట్రేడ్ చేసుకోవచ్చు అనేటటువంటి ఇండికేషన్ అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. సో తర్వాత నెక్స్ట్ ఫేజ్ అనేది వస్తుంది అనేసి ఒక డైలాగ్ చెప్పారు అంతే. సో అంతటితోటి అది అయిపోయిందండి. తర్వాత ఇది జస్ట్ ఓన్లీ ఈ విధంగా మనం ఏ విధంగా మైనింగ్ చేశాము అనే దాని గురించి ఇక్కడ క్లిక్ చేసి, సో అదేం అవసరం లేదండి. సో ఇప్పుడు నేను ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి దీని ప్రైస్ వాల్యుయేషన్ అనేది ఎంత ఉండబోతుంది అనేసి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ట్విట్టర్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఈ టోకెన్ ప్రైస్ అనేది సో ఈ రేంజ్ మధ్యలో ఉండబోతుందండి. అదేంటి అంటే 0.00000123 నుంచి 0.0123 ఉండబోతుంది. సో ఇన్ని డాలర్లు ఉండబోతుంది అనమాట. సో ఈ డాలర్స్లో ఒకసారి కన్వర్షన్ రేట్ అనేది చూద్దాము. సో నేను లోయెస్ట్ తీసుకుంటున్నానండి. లోయెస్ట్ టోకెన్ ప్రైస్ వీళ్ళంతా ఇచ్చారంటే 0.000123 అనమాట. సో వీళ్ళు ఇచ్చినటువంటి టెలిగ్రామ్లో ఇచ్చినటువంటి రేట్ ప్రకారము ఇక్కడ చూడండి ఈ టోకెన్ వాల్యూ అనేదాన్ని 0.000123 వేశాను. దాని పక్కన ఒక డాలర్ ప్రైస్ ఎంత ఉంది అనేది వేశానండి. వేస్తే మనకు ఒక నాట్ కాయిన్ ఈక్వల్ టు ఇంత వస్తుందండి, 0.001033 అనమాట. అంటే మనకి సో 10 పైసలు, ఒక పైసలో కంటే కూడా 10వ వంతు ఉండబోతుందండి. ఇది లీస్ట్ ప్రైస్ అనమాట. వాళ్ళు చెప్పింది 0.000123 నుంచి 0.01 మధ్యలో ఉండబోతుంది అని చెప్పారు. ఇది తక్కువ ప్రైస్ అనమాట. సో ఇప్పుడు నేను ఎర్న్ చేసినటువంటి కాయిన్స్ తోటి నేను మల్టిప్లై చేసి చూస్తాను. సో ఇక్కడ నేను ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ అనేవి 4363 అండి. సో 4363 ఇంటూ 0.00103 రూపీస్ వేసాను.
సో దీని వాల్యూ ఎంత వచ్చిందంటే ₹4.50 వచ్చిందండి. ఇది లోయెస్ట్ వాల్యూ అండి, హయ్యెస్ట్ వాల్యూ కాదు, గుర్తుపెట్టుకోండి. సో అలాగే హయ్యెస్ట్ వాల్యూ కూడా ఎంత ఉండబోతుంది అనేది కూడా చూద్దాం అన్నమాట. సో ఈ హయ్యెస్ట్ వాల్యూ అనేది వీళ్ళు ఇచ్చింది $0.0123 అన్నమాట. ఇక్కడ చూడండి, నేను $0.0123 వేసాను, ఇంటూ ₹84 వేసాను అనమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి హయ్యెస్ట్ ప్రైస్ ప్రకారము ఈ ఒక నాట్ కాయిన్ ఈక్వల్ టు ₹1.03 ఉండబోతుందండి. ₹1.03. సో ఈ ₹1.03 ఇంటూ నేను ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ డీటెయిల్స్ వేద్దాము. సో ఇంటూ 4363 టోకెన్స్ అనుకుంటానండి. సో ఈ హయ్యెస్ట్ ప్రైస్ తోటి అంటే $0.01 తోటి ఇది లిస్టింగ్ అయితే నాకు రాబోయే రూపీస్ అనమాట 4817. సో ఇంతేనండి, మనం ఎర్న్ చేసినటువంటి కాయిన్స్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉండబోతుంది అనేసి అది ఎస్టిమేషన్ మాత్రమే. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్రైస్ తోటి నేను కంపేర్ చేసి చూశానండి. మేబీ తక్కువైనా రావచ్చు, ఎక్కువైనా రావచ్చు, లేకపోతే ఆ ప్రైస్ అనేది కన్ఫామ్ అయ్యి ఉండకపోవచ్చు, చాలా తక్కువైనా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు. సో ప్రస్తుతానికి 20వ తేదీ మనకు టోకెన్ విత్డ్రాల్ అనేది స్టార్ట్ అయితే ఇది టాన్ వ్యాలెట్లో, OKXలో, దాంతోపాటు బైబిట్ అప్లికేషన్లో, సో ఈ మూడిట్లో లిస్టింగ్ అయితే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో మీరు ఈ టాన్ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, టాన్ వ్యాలెట్ లేకపోతే దీన్ని టెలిగ్రామ్ వ్యాలెట్ అని అంటారు, ఇది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నానండి. దాంతోపాటు బైబిట్ అప్లికేషన్ కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, KYC ఏ విధంగా చేసుకోవాలనే వీడియోస్ నేను చేస్తున్నాను. సో మీలో ఎవరైనా ఈ టాన్ వ్యాలెట్ని కానీ లేకపోతే బైబిట్ అప్లికేషన్ కానీ ఎవరైనా ఇప్పటివరకు క్రియేట్ చేసుకోకపోతే వాటి యొక్క రిఫరల్ లింక్స్, దాంతోపాటు వాటి రిజిస్ట్రేషన్కి కావాల్సినటువంటి వీడియోస్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి ముందే చేసి పెట్టుకోండి. ఎందుకంటే 20వ తేదీ అనేది ఇంకా ఎన్నో రోజులు లేదు, జస్ట్ 3 రోజులు మాత్రమే ఉంది. సో అంతలోపు మీరు ఎవరైనా ఈ వ్యాలెట్స్ని క్రియేట్ చేసుకోకుండా ఉండుంటే టాన్ వ్యాలెట్ని, బైబిట్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని బైబిట్లో KYC అనే దాన్ని చేసుకోండి. టాన్ వ్యాలెట్ KYC అనేది ఏమి ఉండదు, జస్ట్ మీ మొబైల్ నంబర్స్ రిమైనింగ్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వీడియోలో ఉంటుంది, చూసి చేసుకోండి. అంతేనండి, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి.